ఈరోజు బుధవారం. బుధవారానికి అధిపతి బుధుడు వ్యాపార కారకుడు. వ్యాపారంలో జనాకర్షణ పెంపొందింపజేసుకొని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఏ వ్యాపారం చేస్తున్నా సరే ఆ వ్యాపారంలో జనాకర్షణ అవసరం. జనాకర్షణ పెంపొందింపజేసుకొని వ్యాపారం అత్యున్నత స్థాయికి చేరాలంటే ప్రతిరోజు కూడా మీ వ్యాపార స్థలం తెరవగానే ఆ వ్యాపార సంస్థలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఒక గులాబీ పువ్వు ఉంచి ఓం ఇం ఇం అక్షయలక్ష్మి ఇం ఇం నమః అనే మంత్రాన్ని 18 సార్లు చదవాలి. అలా చదివిన తర్వాత పాలతో చేసినటువంటి తీపి పదార్థం కానీ లేదా పాలు కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే వ్యాపారంలో జనాకర్షణ ఉంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. చాలామందికి ఎన్ని వ్యాపారాలు చేసినా సరే వ్యాపారంలో అదృష్టం కలిసి రాదు. దానికి కారణం ఏంటంటే మీ జన్మకుండలిలో జాతక చక్రంలో 7వ స్థానంలో శని ఉన్నప్పుడు వ్యాపారం కలిసి రాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా నష్టం వస్తూ ఉంటుంది. అలాగే రాసుల పరంగా భూతత్వ రాశులు అని ఉంటాయి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, ఈ 3 రాశుల్ని భూతత్వ రాశులు అంటారు. మీ జాతక చక్రములో ఉన్న 12 రాశుల్లో భూతత్వ రాశుల్లో శని ఉన్నా కూడా వ్యాపారంలో కలిసి రాదు. అలాగే వ్యాపార కారకుడైన బుధుడి బలం లేకపోయినా వ్యాపారం కలిసి రాదు. అటువంటప్పుడు అందరూ కూడా వ్యాపారం ఎవరు చేస్తున్నా సరే జనాకర్షణ విపరీతంగా కలిగి వ్యాపారంలో అత్యుత్తమ స్థాయికి చేరటానికి ఇలా ప్రతిరోజు వ్యాపార సంస్థ తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఈ ప్రత్యేకమైన మంత్రం చదువుకోవటం, పాలు నైవేద్యం సమర్పించడం ద్వారా 41 రోజుల్లోనే వ్యాపారంలో అత్యున్నత స్థాయికి చేరవచ్చు. అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే ఆ వ్యాపారంలో పోటీ తట్టుకోవటానికి, వ్యాపారంలో ఇతరుల యొక్క దృష్టి దోషాలు తగలకుండా ఉండటానికి, వ్యాపార పరంగా శత్రుబాధలు లేకుండా ఉండటానికి ప్రతిరోజు ఇంట్లో పాటించే ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది. ఆ విధి విధానం ఏంటంటే మీ గృహంలో పూజా మందిరంలో పూజ చేసుకునేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి చిత్రపటానికి నమస్కారం చేసుకొని మీ ఇంట్లో ఓం దేవి శుభలాభదేహిం అని 21 సార్లు చదువుకోండి. ఓం దేవి శుభలాభదేహిం. ఇది రోజు ఇంట్లో 21 సార్లు చదువుకోవాలి. ఇలా 41 రోజులు చేయండి. అలాగే ప్రతిరోజు కూడా ఈ మంత్రం చదివిన తర్వాత లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టండి. దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. 41 రోజులు పూర్తయిన తర్వాత ఎవరికైనా భోజనం మీ ఇంట్లో పెట్టండి. అలాగే పక్షులకి పావురాలకి గింజల ఆహారంగా వేయండి. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే వ్యాపారంలో పోటీ తట్టుకొని ఎదగగలరు. వ్యాపారంలో ఇతరుల వల్ల ఇబ్బందులు ఉండవు. వ్యాపార పరంగా వచ్చే శత్రుబాధల నుంచి బయటపడతారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా విజయవంతం అవుతాయి. కాబట్టి ఏ వ్యాపారం చేస్తున్నా సరే జనాకర్షణ పెరిగి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలన్నా, వ్యాపారంలో పోటీ తట్టుకొని వ్యాపార పరంగా ఉన్న శత్రుబాధల నుంచి బయటపడాలన్నా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.